వెనకటికి చెడ్డీ జారిపోతుందిరా చిన్నోడా మొల్లారం కట్టుకోమంటే గోడ కొట్టిన మొలకు దారం ఎతికిండంట. ఏ నీ అవ్వ ఇయ్యలగానే నేను ముక్కలు ముక్కలు నరకపోతే నా పేరు లింగడే కాదు. క్రాంతి లింగడి ఆరాటం ఏమన్నా చూస్తే ఓ ఈ పోటుగాడు ఈ ఆట నొక్కుతాడని కొడుకు రాగల్లా తాగుడు ఏదో ఒకటి ఒర్రుడు. అవ్వా ముసలోడా మొన్నడే అరా కంటవేలు పథకం కింద కళ్ళద్దాలు ఇప్పించింది. పెట్టులు లేదు పాడలేదు బట్టలని నష్టం చేస్తావు. రేయ్ చెడ్డి నాది. మొన్న నా తీసుకున్నావు నేను అడిగినారా? ఏదావా నువ్వు ఇలా ఉండకు సీను. ఏది జరిగినా నీ మంచికే. అయినా గాలి కాకపోతే ఇంక అమ్మాయిలే లేనట్టు ఏంది ఇది? అవునరా, భూమి మీద ఆళ్లే ఉన్నట్టు పక్కూరు దాకా పోయినావు వారి. మన పక్క గలీలోనే 10 మంది పోరీలున్నారు. ఒక్కసారి బండి మీద అటు ఇటు ట్రిప్ కొట్టినామంటే టిప్పర్ లారనిక పొగొచ్చినట్టు ఆళ్లే ఉరికత్తారా. చెప్పినవది. నువ్వు ఆయన మాటలినకు సీను. ఒక్కసారి ప్రేమ పుడితే అది సొంత వాళ్ళ కోసం ఎదురు చూస్తానే ఉంటది. నీ సొంతమయ్యే అమ్మాయి నువ్వు పిలవకున్నా నీకోసం అత్తది సీను. ఏం సంధ్య? అన్నా ప్లీజ్ అన్నా. సీనుగా ఏమైందిరా సీనా? తాళాలకేమన్నా పోదామా? రే ఆపరా, ఆడసలే పిల్ల దూరం అయిపోయిందని అదైపోతాండే. ఛీ తినమ్మా, ఇంకా లాభం లేదురా. అన్న అన్న దానికోసం ఇంకా ఆలోచించరద్దు. ఈ ప్రేమ వద్దు, ఏ పోరి వద్దు. నీ మీదొట్టు, నీ మీదొట్టు, నీ మీదొట్టు, నీ మీదొట్టు, అరే నీ మీదొట్టు. ఎందుకురా బాధపడతావు? ఆ పిల్లతో రాసలేదు గాని ప్రేమతో కాదుగా. ఓ సీనన్నా, నువ్వు వీడున్నవా? నీకోసం ఊరంతా ఎత్తుకెత్తున్నా. ఎందుకురా? మీ ఇంటికి ఎవరో అమ్మాయి వచ్చిందన్నా, మీ అమ్మతోనే మాట్లాడుతుంది. అమ్మాయా? ఎవర్రా? ఏమో నాకేం తెలుసు. చూసినా వచ్చినా చెప్పినా. రేయ్ ఇప్పుడు వస్తాను ఉండండి రా. అరే రేయ్ ఎక్కరా? ఆడేదో బాధపడతాడని మనమత్తే అమ్మాయి అనగానే గట్టుకుతాడే నా గాలిగాడు. అందుకని నీ ప్రేమ బేతాళ్ళ చెట్టెక్కింది. ఇగో మా సీనిగా నలుగురులా మగవానివి మోనగాది అనిపించాల. మీ వాణ్ణి లైన్లో పెట్టడానికి తాళపత్ర గ్రంథాలు ప్రేమాగీతలు అక్కర్లేదు. లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించాలి. అంటే రక్త మార్పిడి అవయవ మార్పిడి ఇట్లా చేయాలా సారు? ఇప్పుడప్పుడే ఏం అవసరం లేదు. ప్రాక్టికల్స్ లో ఫెయిల్ అయితే అప్పుడు ఆలోచిద్దాంలే. ఈసారి వెనక ముందు చూసి కంగారు పెట్టకుండా ఆ పోరిక ఎలా చెప్పనా సారు? అన్నా అన్నాక ఆ పోరు నీకు పడదు. పువ్వు పూజకే పుట్టాననుకుంటే పడక మీదకి రాదు. చూడు సీను, చేతిలో బ్యాట్ ఉండగానే సరిపోదు. బాలుని ఎలా కొట్టాలి, వికెట్ని ఎలా కాపాడుకోవాలి, పిచ్చిని బట్టి టెక్నిక్ మారుస్తూ ఆడాలి. పిచ్చి బాగా ముదిరింది సార్ మా సీన్ గారికి. సీను ఇలారా. ఇప్పుడు టెక్నిక్ బాగా మారింది. ఈ బటన్ నొక్కితే పోరులు నీ చేతుల్లో ఉంటారు. అప్పుడు నీకే పోరి కావాలంటే ఆ పోరిని సెలెక్ట్ చేసుకోవచ్చు. అగో ఊర్లో ఉన్న పోరినే పడేలేడాడు, యాడ్లో ఉన్న పోరిని పడేసిన అయితే సర్వంతోటి. సాంబా, అలా ఎవరిని నిరుత్సాహపరచకూడదు. సీను, నీ జీవితం అంతా ఈ పెట్టెలో ఉంది. అగో పెట్టెల బట్టి అక్కడ కొట్టబాట్ల. నువ్వు కన్ఫ్యూజ్ చేయకు. సీను, నీ ఫోటో, నీ ఎత్తు, నీ వెయిట్, అట్రాక్టివ్ విషయాలన్నీ దీంట్లో పెట్టి నా కేర్ ఆఫ్ అడ్రస్ ఇచ్చాను. రెస్పాండింగ్ పోర్ని నేను టెస్ట్ చేసి సెలెక్ట్ చేస్తాను. అంటే ఓపెనింగ్ బ్యాటింగ్ నువ్వే చేస్తావా సార్? ఊరి అప్రాచ్యుడా, కోచ్ ఎప్పుడు ఫీల్డ్ లో దిగి బ్యాటింగ్ చేయడు, బయట నుండే సలహాలు ఇస్తాడు. గాడి మాటకి ఏం సారు మీరు చెప్పండి. నీ చుట్టుపక్కల ఉన్న అందుబాటులో ఉన్న పోరిని చూసి లవ్ లో పడేయాడు. రాష్ట్రుడా, అది నా పుట్టింటికి వచ్చిందిరా దౌర్భాగ్యుడా. చూడు ఇటు చూడు, ఇదిగో పాఠం పూర్తవకుండా అటు ఇటు చూసావో దెబ్బతింటావు, జాగ్రత్త. పెళ్లి కావలసిన వాళ్ళు, లవ్వర్స్ కావలసిన వాళ్ళు, వాళ్ళ వివరాలు దీంట్లో పెడతారు. ఆయన కూడా క్వార్టర్ అంట అక్కర్లేదు, మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి పేమెంట్ ఇవ్వాలి. ఇంకేం జాగ్రత్త చెప్పింది సార్ మీ గురువు? పోరికి ఎప్పుడు క్రెడిట్ కార్డు ఇవ్వకూడదు. గవేం కార్డులు? అరే ఆయన దగ్గర పోస్ట్ కార్డ్ కొనికే పైసలు లేవు. సరే ఇటు చూడు, పోరులతో చెరువుల దగ్గర, దిగుడు బావుల దగ్గర కబుర్లు చెప్పకూడదు. ఎందుకు సారు? ఎందుకంటే దానికి ఆవేశం వస్తే దూకుతుంది, కోపం వస్తే నేను తోస్తుంది. అయ్యో, ఆళ్ళే సూళ్ళే బయలు దూకుటే సారు. ఈడంచి మేలంచమన్నాడు మా గోగుల్ గురు. ఏ బటన్ నొక్కితే గే పోరి వస్తుందో నాకు తెలుసు గురుగారు.
తొందరపడి ఒక్కరా యూస్లెస్ లో నీ ఫీడ్ చేసిన డేటా అంతా డిలీట్ అయిపోతుందిరా. సారు ఏ పని ఎట్లా పట్టాలి ఇంకా మిషన్ ఏడొత్తాలి మొత్తం మా సీన్ గారికి ఎరికైపోయింది. అరే సీనా జంప్. ల్యాప్టాప్ పట్టుకుంటావేంట్రా? ఒరే, ల్యాప్టాప్ పట్టుకుంటారా? చాలా ఖరీదైందిరా బాబు. గోవిందా గోవిందా, గూగుల్ గురు గోవిందా, నా ల్యాప్టాప్ గోవిందా, నా పైసలు కూడా గోవిందా గోవిందా గోవిందా. అరే సీనా జల్ది వస్తారా పొరలను చూద్దాము. మామ ఏ బటన్ నొక్కినా వస్తలేదు మామ. నీ అమ్మ బుద్ధి లేదరా నీకు? గీదానికి లేకపోచ్చినావురా? ఇంకా నయం ఊరికి పోయినాక తీసి ఇచ్చేది పోతుండే. అరే మడత పెట్టి లోన పెట్టుకోపో.